పూరా లోకల్. నేనేమంటున్నా, జగ్గారెడ్డి అడుగు బయట పెడితే నేను ఒక సిగ్నల్ కొడితే హైదరాబాద్లో ఎంత కదలాలో అంతమంది కదులుతారు. నాకు ఆ కెపాసిటీ ఉంది. నేను ఇట్లా కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈడ నాకు కూడా, నేను సంగారెడ్డి అయినా నాకు ఈడ అడ్డ ఉంది ఈడ. అట్లా మీరేమి అది తర్వాత ఇక అది ఇప్పుడు కాదు టాపిక్. జూబ్లీహిల్స్ టాపిక్ ఇప్పుడు వద్దు, రేపు మాట్లాడతా. సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే ఎప్పుడైతే సిట్ విచారణ ఆగిపోయిందో అప్పుడే వెంటనే బీజేపీ వాళ్ళ అధ్యక్షుని అనౌన్స్ చేసింది. తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం స్టార్ట్ చేసింది. మిమ్మల్ని బాగా విమర్శించడం స్టార్ట్ చేసి అటు బీజేపీ అధ్యక్షులు కూడా విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఒక అంశం దొరుకుతుంది, దాన్ని పర్టికులర్ గా వాడుకోరు. అంటే మీరు మీ పార్టీలోని ముఖ్య నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయి, అందరు కలిసికట్టుగా పోరాడి 540 మంది. కాంగ్రెస్ విభేదాలు కొత్త కాదు. అసలు మీకు ఒకటి చెప్తున్నానండి, అసలు కాంగ్రెస్లో మేము గప్చుప్గా కూర్చుంటే మీకు న్యూసే లేదు. అసలు మీకు మీడియాకి ఉందా? మీకు న్యూస్ ఉందా? ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వార్తలు, రాజకీయంగా వార్తలు కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ రాజకీయమే నడుస్తుంది. అంతా ప్రాంతీయ పార్టీలో 4, ఎన్నిసార్లు వేస్తావు వాళ్ళది? బీజేపీలో ఒక్కలే, ఎన్నిసార్లు వేస్తుంది మీ మీడియా? మా దాంట్లో తుమ్మినా, దగ్గినా, గోకినా, గీకినా కొడుతూనే ఉంటారు మీరు. ఏంది కారణం? ఏంది? మా దగ్గర రాజకీయ స్వతంత్రత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కులపరమైన, మతపరమైన భేదాభిప్రాయాలు ఏమున్నా ఓపెన్గా మాట్లాడుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ స్వతంత్రమే ఈ కాంగ్రెస్ పార్టీకి బలం. దేశ ప్రజలకు భద్రత, రాష్ట్ర ప్రజలకు భద్రత. మా హనుమంతరావు గారు ఉన్నారు, విహెచ్ హనుమంత్ అని ఉన్నాడు. ఆయన ల్యాండ్ బీసీలను కొట్లాడుతున్నాడు. ఇప్పుడు కాదు కదా ఆయన బీసీలు అని కొట్లాడేది. మన దాదాపు 30-40 ఏళ్ళ నుంచి, మీరైతే మొన్న 10-15 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. హనుమంతరావు గారు బీసీలు అంటాడు. లాస్ట్కి రాహుల్ గాంధీ గారు కూడా కులగణన బీసీ అని తీసిండా లేదా? కాబట్టి కులపరమైన అంశాలు కానీ ఏది ఉన్నా స్వేచ్ఛగా మాట్లాడుకునే ఒక స్వతంత్రము, హక్కు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉంటుంది. కాబట్టి అదే మీకు న్యూస్ అవుతుంటుంది. ఇప్పుడు మా అంజన్ కుమార్ యాదవ్ లేచి అడిగిండు, మాకు యాదవ్లకు మన మినిస్ట్రీ అని అడిగిండు. ఏది? పిఎస్సి కమిటీలో. ఇది ఎవరైనా కేసీఆర్ ముందు అడుగుతాడు? ఎవడన్నాడా? పోనీ బీజేపీ మోడీ ముందు అడుగుమని చెప్పి ఎవరన్నా అడుగుతారేమో. అటు చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తినాలి, పిప్పర్మెంట్ ఇస్తే పిప్పర్మెంట్ తినాలి. ఈడు అట్లా కాదు కదా, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇది ఇవ్వండి అని అడిగే స్వతంత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది తప్పు కాదు కదా.